ఏప్రిల్ 14 ఉదయం టెక్సాస్ ఎడారి ఓ అరుదైన ఘట్టానికి వేదిక అయింది. బ్లూ ఒరిజిన్ న్యూ షెపర్డ్ రాకెట్ మిషన్ ఎన్స్-31 ఆకాశాన్ని చీల్చుతూ ఆ రాకెట్ ఎగిరింది. 6 ధైర్యవంతమైన మహిళా వ్యోమగాములను మోసుకెళ్లింది. మానవ విజయం వెనుక ఎన్నో కలలు ఉంటాయి. ఆ కలలే ఈ 6 అంతరిక్ష పయనానికి నడిపించాయి. ఈ ప్రయాణం తర్జనభర్జనల సముద్రం. ఇది కేవలం శాస్త్రీయ ప్రయోగం కాదు, ఇది 6 జీవితాల ఆత్మగాథ. వారు ఎదుర్కొన్న సవాళ్లను, కలల కోసం చేసిన పోరాటాన్ని వినిపించే వీరోచిత గాథ. ఒకరు డాక్టర్ మాయా ఫెర్నాండెజ్, రెండవది అలిసియా రేమన్, 3 సోఫియా యంగ్, 4 నూరా అబ్దుల్లా, 5 లారా మోరిస్, 6 ఇషా నయర్. భారత మూలాలు కలిగిన మానసిక శక్తిని అందించే స్పేస్ ట్రైనింగ్ నిపుణురాలు ఈ టీంను నాయకత్వం వహించింది. ఉదయం 9:45కి న్యూ షెపర్డ్ రాకెట్ మంటలు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్లింది. మొదటి క్షణాల్లో వారి గుండెల్లో ఉలికిపాటు, భయం, ఉల్లాసం అన్నీ కలగలిసి తేలిపోతున్నాయి. కాసేపటిలోనే భూమిని వెనుకకు వదిలేశారు. పచ్చటి తోటలు బిందువుల్లా మారిపోయాయి. రాకెట్ వేగంగా ఎగసి 100 కిలోమీటర్లు ఎత్తులో ఉన్న కార్మాన్ లైన్ను తాకింది. అది లైన్ను తాకింది. అక్కడి నుంచి వారి అనుభవం మారిపోయింది. వేదనల నుంచి విముక్తి లాంటి లాఘవాన్ని మొదటిసారి అనుభవించారు. మాయా, చూడు, నీ నక్షత్రాలు దగ్గరికి వచ్చేశాయి అని లారా గట్టిగా అరవగా, భూమిపై 60 కిలోల బరువుండే మాయ అక్కడ గాలిలో తేలుతూ ఒక చేతితో తిప్పుకుంటూ నవ్వుతోంది. నూరా తన ల్యాబ్ కిట్తో బుడగలను విడుదల చేసింది. ఆ బుడగలు నీలం వర్ణంలో తేలుతూ అందరికీ ఆనందాన్నిచ్చాయి. ఇషా అందరికీ ధైర్యం చెప్పింది, ఇది కల కాదు, మీరు నిజంగా ఇక్కడికి వచ్చారు అని అన్నది. ఆ మాటలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా అయ్యాయి. సోఫియా కెమెరాను క్యాబిన్ కిటికీలోంచి బయటకు ఉంచింది. భూమిని చిన్న సినిమాలా చిత్రీకరించసాగింది. ఈ నీలి గొలుసు మనకు దేవుడు ఇచ్చిన అద్భుతం. మనమందరం దీనిని కాపాడేందుకు పనిచేయాలి అని చెప్పింది. లారా కెమెరాలో క్యాప్చర్ చేసిన దృశ్యాలు, గోధుమ రంగు చీకటి, భూమిపై స్థితిగతులు, వెలుగు మార్పులు. ఇది కేవలం సైన్స్ కాదు, ఇది కవిత్వం అంటూ నవ్వింది. 11 నిమిషాల అనంతరం క్యాప్సూల్ తిరిగి భూమి వైపు ప్రయాణం మొదలెట్టింది. పారాచ్యూట్లు తెరుచుకుని అది సురక్షితంగా టెక్సాస్ మైదానాల్లోకి దిగింది. భూమిని తాకిన తర్వాత 6 మహిళలు నవ్వులతో, కన్నీళ్లతో బయటికి వచ్చారు. అంతరిక్షాన్ని తాకిన సంతృప్తి వారి ముఖాల్లో వెలిసింది. ఈ ప్రయాణం కేవలం రాకెట్ ప్రయాణం కాదు. ఇది మహిళల బలాన్ని స్మరించే ఓ ఇతిహాసం. భూమి నుంచి ఈ 6 పైకి వెళ్లారు. వారు నక్షత్రాల వద్దకు ప్రయాణించలేదు, కాని మానవ కలలకు నిప్పు వేసే ఇంధనమయ్యారు. ప్రతి చిన్నారి ఆ నక్షత్రాలను చూస్తూ ఇలా అనుకుంటాడు, ఒకరోజు నేను కూడా అక్కడికి వెళ్తాను. అంతరిక్ష కాంతుల్లో కప్పబడిన ఆ రాత్రిలో చిన్నా అనే అమ్మాయి నక్షత్రాలను తిలకిస్తూ అనుకున్నది, ఒకరోజు నేను కూడా అక్కడికి వెళ్తాను. ఆ మౌనరాత్రి చిన్న తల్లిలా ఊరిస్తోంది. పరిచయ ప్రపంచానికి బయటనున్న ప్రయాణానికి ముంచుతున్న వేదిక. డాక్టర్ ఆర్య ధైర్యంగా ప్రకటించింది, ఎన్స్-31 ప్రతిదీ మార్చేస్తుంది. మానిటర్లు సంక్లిష్ట డేటాతో మెరిసిపోతూ ఈ మిషన్ వెనుక ఉన్న కృషి పరాకాష్ఠను చూపిస్తున్నాయి. దూరంగా చిన్నా విశాల్ నేత్రాలతో ఆ రాకెట్ను చూస్తూ ఆశగా నిలబడిపోయాడు. ఓ మంటలు చిమ్మే శబ్దంతో రాకెట్ తలదన్నింది ఆకాశాన్ని. అది శాస్త్ర విజ్ఞానంతో కలల సంగమం, ఓ ప్రగతిశీల సంకేతం. ఆశల ముఖం, ప్రయోగ విజయ రేఖ. ఒకవైపు చిన్నా నీ కలలతో నిండి ఉన్న ముఖం, మరోవైపు రాకెట్ ఆకాశంలోకి దూసుకుపోతున్న దృశ్యం. ఇవి కలిసినప్పుడు మనిషి కలలు వాస్తవమవుతాయని చెప్పే భావగాథ.